పీవీఆర్ హై స్కూల్ 100 సంవత్సరాల వేడుకలు సక్సెస్ కావాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన శతాబ్ది ఉత్సవాల వేడుకల బ్రోచర్ను ఎమ్మెల్యే దామచర్ల, పూర్వ విద్యార్థి అయిన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ పేరును పూర్తి స్థాయిలో సంబంధిత దాత అయిన రంగయ్య పేరు వచ్చేలా పెట్టాలంటూ సూచించారు. పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవటం మంచి పరిణామం అన్నారు. ఈ ఉత్సవాల్లో తనను కూడా భాగస్వామ్యం చేయటం పట్ల ఎమ్మెల్యే దామచర్ల సంతోషం వ్యక్తం చేశారు. శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చేలా చూస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఇక్కడ బాలికలను చూస్తుంటే మంచి యూనిఫామ్తో కూర్చుని ఆనందంగా ఉన్నారంటూ తెలిపారు. మంత్రి లోకేష్ విద్యార్థులకు మంచి యూనిఫామ్, పాఠశాలలో నాణ్యత కలిగిన భోజనం పెట్టిస్తున్నారంటూ తెలిపారు. ఇందుకోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ 36,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల గుర్తు చేశారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ తాను ఈ పాఠశాలలో చదువుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో చదువుకున్నట్లు చెప్పారు. శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులుగా తన వంతు సహకారం అందిస్తానంటూ తెలిపారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒక్క పాఠశాల శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవటం ఎంతో ఆనందం, ఇక్కడి పూర్వ విద్యార్థులను చూస్తే కనిపిస్తుందంటూ తెలిపారు. తరతరాలకు చెందిన వారు పీవీఆర్ హై స్కూల్లో చదువుకోవటం చూస్తుంటే చాలా సంతోషం వేసిందన్నారు. శతాబ్ది ఉత్సవాలకు దేశ విదేశాల్లో ఉండేవారందరినీ ఆహ్వానించాలంటూ కోరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇక్కడికి రాగానే బాల్యం విషయాలు గుర్తుకు వస్తున్నాయంటూ తెలిపారు. తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కలిసి తరగతి షెడ్ గదులు కట్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శతాబ్ది ఉత్సవాల కమిటీ కన్వీనర్ ఆరిగ ప్రతాప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కార్పొరేటర్ శాండిలియా, టీడీపీ ఒంగోలు నగరాధ్యక్షుడు బండారు మదన్, నాయకులు పెద్దిశెట్టి సూర్యప్రకాష్ రెడ్డి, బేతంశెట్టి హరిబాబు, మాజీ ప్రధానోపాధ్యాయులు కొప్పోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.